నమస్కారం అండి. మా ఛానల్ను AP6 న్యూస్ ఛానల్ను మొట్టమొదటిగా చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరిహర వీరమల్లు నిన్నటి రోజున అడ్వాన్స్ బుకింగ్లో దుమ్ము లేపింది. ఈరోజు కూడా అదే ట్రెండ్ కొనసాగుతుంది. ఒక సినీ ప్రేక్షకుడుగా సినిమా పైన ఒక అంచనాకు వచ్చి మీతో మాట్లాడడం జరుగుతుంది. వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో నిన్ననేమో సినిమా బాయ్కాట్ చేయండి అని నిన్న ట్రెండ్ చేశారు. ఈరోజు సినిమా బాగలేదు అంటున్నారు. జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు సినిమా సూపర్ డూపర్ హిట్ అంటున్నారు. సామాన్య సినీ ప్రేక్షకుడు సినిమా చూడొచ్చు అంటున్నారు. కానీ ఈ పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టినప్పటి నుండి అతనికి శత్రువులు ఎక్కువైనారు. శత్రువులు ఎట్లా అంటే 2014లో టీడీపీకి, బీజేపీకి బయట నుంచి సపోర్ట్ చేయడంతో అక్కడ శత్రువులు తయారయ్యారు. మళ్ళీ 2019లో ఒంటరిగా పోటీ చేసినప్పుడు అక్కడ శత్రువులు తయారైనారు. 2024లో టీడీపీతో కలిసి, బీజేపీతో కలిసి పోటీ చేసినప్పుడు ఇక్కడ శత్రువులు తయారైనారు. ఈ మధ్యకాలంలో సనాతన ధర్మం అని తిరుగుతుండడం వల్ల ఇక్కడ శత్రువులు ఎక్కువైనారు. అయినా కూడా ఆయన సినిమాలంటే అభిమానించే వాళ్ళు కోట్లల్లో ఉన్నారు. ఆ కోట్లల్లో ఎప్పుడు ఆయన సినిమా వస్తుంది, ఎప్పుడు చూడాలనే అభిమానం ఉంటుంది. ఈరోజు సినిమా థియేటర్కి సినీ ప్రేక్షకుడు వచ్చి చూడాలంటే చాలా ఇబ్బందికర పరిణామాలు ఉంటాయి. పెద్ద పెద్ద హీరోలు, ప్రొడ్యూసర్లు కూడా మా సినిమా చూడండి అని పబ్లిక్ను రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్లో కూడా సినిమా థియేటర్లు జాతర మాదిరి తలపిస్తున్నాయంటే అది పవన్ కళ్యాణ్ క్రేజ్ మాత్రమే. కానీ ఇలాంటి రాజకీయ శత్రుత్వము ఉన్న రాజకీయ శత్రుత్వం వరకే చూసుకోవాలి. కానీ సినిమా బాగలేదు చూడొద్దు అంటే సినీ ప్రేక్షకుడు సినిమా బాగుంటే చూస్తారు, బాగలేదంటే చూడరు. సినిమా బాగలేకున్నా పవన్ కళ్యాణ్ గారి సినిమా కనీసం అంటే 2 సార్లు చూస్తారు, బాగుందంటే 10 సార్లు చూస్తారు. కానీ దీనివల్ల ఈ సినిమా ఫీల్డ్ వల్ల కొన్ని వందల కుటుంబాలు బతుకుతున్నాయి. ఈ కుటుంబాలు బతకాలంటే సగటు సినీ ప్రేక్షకుడు కూడా వెళ్ళి చూస్తే ఆ సినిమాలు లాభాలు వచ్చి కొంతమంది ప్రొడ్యూసర్లు తయారై సినిమాలు తీసి ఇంకా పబ్లిక్ మంచి మంచి సినిమాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ రాజకీయ వైరంతో ఎప్పుడు చూసినా సినిమా పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా కానీ బాగలేదనే ఒక ట్రెండ్ చూపిస్తున్నారు. కానీ ప్రజలు నమ్మరు. ప్రజలు సినిమా వెళ్తారు, చూస్తారు, ఇంకా మంచిగా ఆడుతుంది అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. కానీ ఇలాంటి ఉద్దేశాలు మానుకొని ఇలాంటి ఉద్దేశాలు మానుకొని అంబటి రాంబాబు గారు కూడా నిన్న ట్వీట్ చేసి, వైసీపీ మాజీ మంత్రి ట్వీట్ చేసి సినిమా వెళ్ళి చూడండి అని చెప్పారు. మళ్ళీ ఈరోజు వచ్చి రివ్యూ ఇచ్చుకుంటా సినిమా బాగలేదు, గవర్నమెంట్కు జీవో తెచ్చి పబ్లిక్ మీద 600-700 రూపాయలు పెట్టి సినిమా చూపించారని చెప్తున్నాడు. మీరు గతంలో అదే సినిమా భీమ్లా నాయక్ సినిమా అప్పుడు 20 రూపాయలు, 30 రూపాయలు టికెట్ పెట్టి ఎంత నష్టపరిచారో పబ్లిక్ తెలియదా? అన్నీ తెలుసు. కాకపోతే ఏంటంటే మీరు ఎంతసేపు ఉన్నా కానీ వాళ్ళ ఆర్థిక లావాదేవీల పైన దెబ్బ కొట్టి వాళ్ళని ముందుకు రాకుండా ఉండాలని చూస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా మీకు తగిన బుద్ధి తీసుకొచ్చి మిమ్మల్ని పబ్లిక్లో కూడా ఓడగొట్టుకోవడం జరిగింది. కానీ ఇకనైనా మారి సినిమా వేరు, రాజకీయం వేరు. సినిమాను సినిమా పరంగా చూడండి, రాజకీయాన్ని రాజకీయ పరంగా మీరు వాళ్ళు ఎంతవరకైనా కొట్లాడుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, చూసుకోవచ్చు. కానీ సినీ ప్రేక్షకులుగా సినిమా బాగుంటే బాగుందని చెప్పండి, బాగలేకుంటే బాగలేదని చెప్పండి. నమస్కారం.